హాయ్, ఐఎమ్ డాక్టర్ నవీన్ కుమార్ దగుడు, కన్సల్టెంట్ సైకాట్రిస్ట్. సోషల్ మీడియా అనేది డైలీ జీవనంలో ఒక భాగమే. చాలామంది దీన్ని పాజిటివ్గా వాళ్ళ యొక్క కెరీర్ని ఉపయోగపడే విధంగా వాడుకుంటూ ఉన్నారు. బట్ కొందరిలో సోషల్ మీడియా వల్ల కంపారిజన్ చేసుకుంటూ స్ట్రెస్ గురైపోతున్నారు. అంటే మనం ఎక్కువసేపు మనం లైవ్లో ఉండాలి, లేకుంటే ఇతరుల యొక్క లైఫ్లో ఏం జరుగుతున్నాయి ఇలాంటివి ఎక్కువ తదేకంగా చూడడం వల్ల కంపారిజన్ చేసుకుంటూ మనలో ఈ బెస్ట్ మూమెంట్స్ లేవే, వాళ్ళు మనకన్నా ఎక్కువ స్థితిలో ఉన్నారే అన్న కంపారిజన్ ఎక్కువ చేస్తున్నాం. దీనివల్ల సైకలాజికల్ హెల్త్ కానీ మెంటల్ హెల్త్ కానీ ఒక ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ లేకుంటే ఎప్పుడూ కూడా ఒక ఇన్అడెక్వసీ అనే ఫీలింగ్లో వెళ్ళిపోతూ ఉంటారు. ఇటువంటి హైలైట్ రీలింగ్ ట్రాప్లో పడమాకండి. ఇది మన యొక్క సైకలాజికల్ హెల్త్ని ఇంపాక్ట్ చేస్తుంది. నీ సోషల్ మీడియా యొక్క వాడే టైమింగ్స్ నిద్రని స్పేర్ చేసుకుంటూ, వర్క్ని స్పేర్ చేసుకుంటూ, ఫిజికల్ రిలేషన్షిప్ని, క్వాలిటీ రిలేషన్షిప్ని స్పేర్ చేసుకుంటూ సోషల్ మీడియాని ఎక్కువ చూస్తున్నాం అన్నప్పుడు న్యాచురల్గా దాని కన్సిక్వెన్సెస్ అన్ని ఏరియాస్ ఆఫ్ నీ లైఫ్లో మీ పైన నెగిటివ్గా పడిపోతాయి. వర్క్ అవుట్పుట్ తగ్గిపోతుంది, ఫ్యామిలీ మెంబర్స్ అబ్జెక్షన్స్ రేజింగ్ కన్సర్న్స్ ఎక్కువైపోతాయి, అకాడమిక్గా కానీ వర్క్ల పరంగా కానీ నీ యొక్క మార్క్స్ కానీ లేకుంటే గ్రేడ్స్ కానీ తగ్గిపోతుంది జరుగుతుంది. యాబ్సెంటిజము లేకుంటే వర్క్ని పోస్ట్పోన్ చేసే గుణం పెరిగిపోతూ వస్తాయి. ఇవి యొక్క రాను దీని యొక్క విధానం కాంప్లికేషన్ ఎక్కువైపోయి వీటిపైన డిపెండెన్సీ పెరిగిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఇవి సోషల్ మీడియా యొక్క విపరీతమైన వాడకం ధోరణి ఇవి మనకు మెంటల్ హెల్త్ని నెగిటివ్గా ఇంపాక్ట్ చేస్తున్నాయి.